సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దుద్దెడ గ్రామంలో వీరశైవ లింగ బలిజ సమాజం ఆధ్వర్యంలో విశ్వగురు మహాత్మా బసవేశ్వర విగ్రహ ఆవిష్కరణ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు మహాదేవుని శ్రీనివాస్, జిల్లా కమిటీ ముఖ్య సలహాదారులు శివప్ప ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముందుగా జెండా ఆవిష్కరణ చేసి అనంతరం బసవేశ్వర విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఆ తర్వాత విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు బసవన్న జీవిత చరిత్రను, ఆయన చేసిన సామాజిక సంస్కరణలను స్మరించుకున్నారు. సమాజానికి సమానత్వ భావనలు నేర్పిన మహానుభావుడిగా బసవేశ్వరుని కొనియాడారు. ఆయన ఆలోచనలు కేవలం ఆధ్యాత్మికతకే పరిమితం కాకుండా సమాజ సంస్కరణకు మార్గదర్శకంగా నిలిచాయన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మిద్దె శివకుమార్, పాలకవర్గ సభ్యులు మాజీ ఎంపీటీసీ బాలాజీ, మల్లేశం, వీరేశం, నాగమల్లేష్ పాల్గొన్నారు. ఈరోజు మహాత్మా బసవేశ్వరుడి 893వ జయంతి పురస్కరించుకొని దుద్దెడ గ్రామంలో బసవేశ్వర విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి రావడం, ఈ విగ్రహావిష్కరణలో పాలు పంచుకోవడం మా అందరికీ సంతోషం, ఆనందదాయకం. గొప్ప మానవతావాది సంఘ సంస్కర్త 900 సంవత్సరాల క్రితం ఈరోజు సమాజం ఎట్లుండాలని అప్పుడే డిజైన్ చేసి ఏవైతే మార్గాలు ఉన్నాయో సమసమానత్వం, ఆడవాళ్ళకు మగవాళ్ళకు తేడా లేకుండా ఉండడం, కులరహిత, మతరహిత, లింగరహిత సమాజ స్థాపన కోసం బసవేశ్వరుడు అప్పుడున్న కట్టుబాట్ల పైన పోరాటం చేసి ప్రతి ఒక్కరికి దైవారాధనలో, సొసైటీలో బతకడంలో హక్కు కల్పించిన గొప్ప మానవతావాది బసవేశ్వరుడు. మరి ఇప్పుడు ఏదైతే మనం ఇప్పుడు చెప్తున్నామో ఈ కులాంతర వివాహాలు, మతాంతర వివాహాలు, కులరహిత సమాజం 200, 300 నుండి చెప్పుకుంటూ వచ్చి ఇప్పుడు లేటెస్ట్గా అంటే ఆ నినాదానికి ప్రపంచం అంతా మారుతున్న టైం ఇది. కానీ 900 సంవత్సరాల క్రితం వీరశైవం ఏదైతుందో దాన్ని సరళీకరించి ప్రతి భక్తుడు, ప్రతి వ్యక్తి, ప్రతి మానవుడు పూజ చేయడానికి అనుకూలంగా ఉండేందుకు, ప్రతి ఒక్కరూ దేవుని పూజించేందుకు హక్కు ఉందని చెప్పి దేవుణ్ణి ఒంటిపైకి తీసుకొచ్చి లింగధారణ చేసి భగవంతుని ఒంటిపైకి తీసుకొచ్చి పూజ చేసే హక్కును, అవకాశాన్ని కల్పించిన గొప్ప సంస్కరణవాది బసవేశ్వరుడు. మరి బసవేశ్వర విధానాలు ఇక్కడ కాదు, దేశంలో కాదు, మరి ఇప్పుడు మన లండన్ పార్లమెంట్ ముందు బసవేశ్వరుడు విగ్రహం పెట్టడం భారతీయులందరికీ గర్వకారణం. మరి ఇలాంటి మహనీయుడి విగ్రహం ఈరోజు దుద్దెడలో ఏర్పాటు చేసుకున్నాం. అందరినీ మెరుగైన సమాజం స్థాపించేందుకు మా వంతుగా కృషి చేస్తాం.